1961లో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దానికి గుడ్ బై చెప్పి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది అని చెప్తున్నారు. దీంట్లో ఏం చేశారంటే ఆల్మోస్ట్ మీకు 819 సెక్షన్లు ఉన్న దీన్ని కామన్ మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత సంపాదన ఉంటే ఇక్కడి నుంచి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజిమ్లో అయితే న్యూ రిజిమ్గా తీసుకుంటే ఈ యొక్క అమెండ్మెంట్లో ఈ యొక్క కొత్త నిబంధనలో పాన్ కార్డుకి సంబంధించి ఏమన్నా వాళ్ళు ఇచ్చారా అంటే ఇప్పుడు క్యాష్ డిపాజిట్స్ ఉంటాయండి, క్యాష్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ఉంటాయి కదా, దానికి పాన్ అన్నది మ్యాండేటరీ. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల సామాన్య ప్రజలకి ఏం ఉపయోగాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైమ్లీ సబ్మిట్ చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఉదయం ఒక ఇల్లు కొనుక్కుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు, దానికి లోన్ కావాలి. లోన్ కావాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే మీరు ఏం చెప్తారు? అంటే కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్లో ఇంత సంపాదిస్తున్నారు, మీరు దీన్ని మనం ఎలా చూపించుకోవచ్చు, ఎలా చూపించవచ్చు, ఇలా అట్లా కూడా కొంతమంది ఒక కామెంట్ ఉంది వాళ్ళ మీద. సిఏ అన్నతను, చార్టెడ్ అకౌంటెంట్ అతను, he will help the taxpayers in filing their returns, in guiding them, in giving the financial advices for his benefit of his business. జిఎస్టీకి సంబంధించి కూడా ఉంది, 18% జిఎస్టీ అని చెప్తున్నారు. ఇది అంటే మనకి ట్యాక్స్లో టూ సిస్టమ్స్ అండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ. చార్టెడ్ అకౌంటెంట్స్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొస్తుంది ఆ ఫర్మ్. నిజంగా అంటే 1950లోంచి కూడా ఉందంటే అలాంటి దాంట్లో ఉండటం చాలా మంచి విషయం. ఈ ఫర్మ్లో 20 మంది పార్ట్నర్స్ ఉన్నామండి. ఇండియా మొత్తం మీద 10 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ 2 పార్ట్నర్స్ ఉన్నామండి, అందులో నేను ఒక పార్ట్నర్ని. ఓకే. ఎంఏ వేణుగోపాల్, చార్టెడ్ అకౌంటెంట్. అందరికీ నమస్కారం. 1961 ఆదాయపు పన్ను చట్టానికి గుడ్ బై చెప్పారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. దాంతోపాటు 10 నిబంధనలు కూడా దీంట్లో మారాయి. అసలు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ తర్వాత మార్చి 31 తర్వాత అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి ఎలాంటి చట్టాలు అమల్లోకి వచ్చాయి, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఏ విషయాల్లో మార్పులు జరిగాయి, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి గత 3 దశాబ్దాలుగా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఈ యొక్క ట్యాక్సులకు సంబంధించి ఫీల్డ్లో ఉన్నటువంటి వేణుగోపాల్ కస్బా గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వేణుగోపాల్ గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. సార్ అంటే ఫస్ట్ ఎందుకు మిమ్మల్ని పిలిచాము ఇక్కడికి మా స్టూడియోకి అంటే చాలామంది సార్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మనందరికీ తెలుసు, మార్చి 31 అంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటారు. దాంతోపాటుగా తర్వాత నుంచి ఏప్రిల్ 1 నుంచి కూడా ఇంకొక ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అంటే అన్నిటికీ అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి దీనికి కూడా చాలా తేడా ఉంది. ఎందుకంటే 1961లో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దానికి గుడ్ బై చెప్పి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించే మీతో మాట్లాడదాము, ఆ నిబంధనలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. నేను పిలిచానండి. నిజంగా మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఓకే సార్, ఒక్కసారి అంటే మీ గురించి ఒక బ్రీఫ్గా ఒక 2 minutes 3 minutes మేము ఒకసారి మీరు చెప్తే దాని తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను 1992లో చార్టర్డ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేశానండి. ఓకే. ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ 33-34 ఇయర్స్ నేను సిఏ దీంట్లో ఉన్నాను. సో ముందు ఇండస్ట్రీలో ఉండేవాడిని, తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చాను. నేను ప్రస్తుతం ఎస్ రామానంద్ అయ్యర్ అండ్ కోలో చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్నాను, పార్ట్నర్గా ఉన్నాను. ఓకే.
ఈ ఎస్ రామానంద్ అయ్యర్ అండ్ కో 1950 ఫర్మ్ అండి. చార్టెడ్ అకౌంటెంట్స్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొస్తుంది ఆ ఫర్మ్. అవును. నిజంగా అంటే 1950లోంచి కూడా ఉందంటే అవును. అలాంటి దాంట్లో ఉండటం చాలా మంచి విషయం. ఈ ఫర్మ్లో 20 మంది పార్ట్నర్స్ ఉన్నామండి. మ్మ్. ఇండియా మొత్తం మీద 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. అబౌట్ 100 అండ్ అబౌవ్ స్టాఫ్ ఉన్నారండి. మ్మ్. మాకు చాలా రికగ్నిషన్స్ ఉన్నాయి. అంటే ఐబీఐ ఎంపానల్మెంట్ అని, సిఎన్డిజీ ఎంపానల్మెంట్ అని చాలా ఎంపానల్మెంట్లు ఉన్నాయి మాకు. సార్. సో ఇక్కడ 2 పార్ట్నర్స్ ఉన్నామండి. అందులో నేను ఒక పార్ట్నర్ని. ఓకే. ఎంఏ వేణుగోపాల్ చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సార్. ఒక్కసారి సార్, అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి నార్మల్ పర్సన్స్కి పెద్దగా తెలియదు సార్. ఏదో అంటారు, ఏదో సినిమాలో చూశాను సార్, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని రోజులు కడతారా అంటే సంవత్సరానికి ఒకసారి, అంటే నేను నెలకు ఒకసారి కట్టిస్తానంటాడు. రెడీ సినిమాలో అనుకుంటాను. అంత నాలెడ్జ్ చాలా మందికి తెలియదు అనమాట. కొంతమంది అడుగుతుంటారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ అదేంటి, అసలు ఎంత ఉన్నోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి అర్హులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, కడితే అసలు ఎలాంటి లాభాలు వస్తాయంటే మీ మాటల్లో చెప్తారా సార్? యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేది. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దాన్ని ఈ ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సులభతరం చేశారండి. చేసి దాన్ని మొత్తం రివాంప్ చేసి 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని వచ్చిందండి. అవును. దాని అనుబంధ రూల్స్ 2026 ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అని వచ్చిందండి. ఓకే సార్. దీంట్లో ఏం చేశారంటే ఆల్మోస్ట్ మీకు 819 సెక్షన్లు ఉన్న దీన్ని తగ్గించి మీకు 536 సెక్షన్లు తగ్గించారు. ఓకే. 800 చిల్లర ఉన్నదాన్ని 500కి తీసుకొచ్చారు. అవునండి. మరొకటి పెద్ద కన్ఫ్యూషన్ ఎక్కడవుతుండేదంటే అండి, ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్. ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అవుతుండేవారు. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ నార్మల్ వర్కింగ్ దీంట్లో అది తీసేసి ఇప్పుడు ఏం చేశారు, ట్యాక్స్ ఇయర్. ఓకే. సో ఇప్పుడు 2025-26 ట్యాక్స్ ఇయర్. అదర్వైజ్ ఇంతకుముందే ఉండేది 25-26 ప్రీవియస్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్, దాని అసెస్మెంట్ ఇయర్ 2026-27. ఓకే సార్. ఇప్పుడు దాన్ని తీసేసి ఒకటే ట్యాక్స్ ఇయర్ 25-26, వెరీ ఈజీ. తర్వాత మరొక మంచి అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చారంటే ఈ ఫార్మ్స్ కూడా రివాంప్ చేశారు. ఓకే. ఫార్మ్ 16 అని ఉంది, ఆ 16ని మార్చి ఫార్మ్ 130 చేశారండి. అట్లాగే ఫామ్ 12BB అని ఉందండి. అంటే దాంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, దాన్ని సులభతరం చేసి ఫామ్ 124 చేశారు. ఓకే. అట్లాగే 26AS అంటే మన మొత్తం ఇయర్లో ట్రాన్సాక్షన్స్ అన్ని దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి, దాన్ని మార్చి ఫామ్ 168 చేశారండి. ఇట్లాగా ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లో చేంజెస్ తీసుకొచ్చారు. ఓకే. తర్వాత ఈ స్లాబ్ రేట్స్లో కూడా, అంటే ఇప్పుడు న్యూ ట్యాక్స్ రీజంలో 26 న్యూ ట్యాక్స్ రీజంలో ఏం చేశారంటే ఇప్పుడు ఎగ్జామ్షన్ లిమిట్ అప్ టు 12 lakhs నో ట్యాక్స్. ఓకే. అప్ టు 12 lakhs దాకా ఏ ట్యాక్స్ పే చేసిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అప్ టు 12 అంటే న్యూ రీజం, అంటే దీంట్లో కూడా ఓల్డ్ రీజం ఉందండి, న్యూ రీజం ఉందండి. అంటే ట్యాక్స్ దీంట్లో అది ఎస్ఎస్సి అన్నవాడు న్యూ రిజం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓల్డ్ రిజం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. న్యూ రిజం కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్ టు 12 lakhs అన్నది నో ట్యాక్స్. అయితే ఇక ఎంప్లాయీస్ ఉంటారు కదండి, ఎంప్లాయీస్కి ఏమైందంటే వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంది. అంటే ఎంప్లాయీ వర్క్ తీసుకుంటే అప్ టు 12,75,000 నో ట్యాక్స్. ఓకే. సో దీంట్లో ఒకటి మంచి తీసుకొచ్చారు. తర్వాత మార్జినల్ రిలీఫ్ అంటే కొంచెం 12 lakhs దాటినా లేకపోతే 12,75,000 దాటినా కూడా కొంచెం మార్జినల్ రిలీఫ్ అన్నది క్యాలిక్యులేషన్స్ ఉందండి. దాని ప్రకారం చూస్తే నార్మల్ పర్సన్ మీద ట్యాక్స్ బర్డెన్ లేకుండా వచ్చిందండి, తీసుకొచ్చారు. అంటే సామాన్య ఎవరైతే ప్రజల మీద. తర్వాత మరొకటి ఏంటంటే ఈ ఓల్డ్ రీజంలో తీసుకుంటే సార్ ఎగ్జెంప్టెడ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 ఉందండి. ఎగ్జెంప్టెడ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10, దీంట్లో కొన్ని సెక్షన్ చూస్తుంటే మాకు కూడా నవ్వు వస్తుండదండి. దాంట్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఒక అలవెన్స్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 100 rupees పర్ చైల్డ్ అనేది ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉందండి. 100 rupees దాన్ని ఏం చేశారంటే 3,000 per month చేశారు, పెంచారు. అట్లాగే హాస్టల్ అలవెన్స్ ఉంది, ఇంతకుముందు అంతా 300,
ఇప్పుడు 300 ఎక్కడ సరిపోతుందండి? 300 అది ఒకరోజు దీనికి కూడా రాదు, టిఫిన్ కూడా రాదు. Hmm. దాన్ని 9,000 పెర్ మంత్ చేశారు. ఓకే. సో దట్ ఈస్ ఎ గుడ్ ఇంప్రూవ్మెంట్. తర్వాత హెచ్ఆర్ఏ ఉందండి, Hmm. హౌస్ రెంట్ అలవెన్స్. Hmm. ఈ క్యాలిక్యులేషన్కి ఇంతకుముందు 4 సిటీస్ ఓన్లీ, 4 సిటీస్ ఓన్లీ కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్. హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్కి Hmm. 4 సిటీస్కే 50% ఆఫ్ హెచ్ఆర్ఏ ఇది ఎగ్జామ్షన్ ఉండేదండి. Hmm. దాన్ని Hmm. ఇప్పుడు 8 సిటీస్ చేశారు. ఓకే. దాంట్లో ఒక 4 సిటీలు పెంచారు. దాంట్లో బెంగళూరు, Hmm. పూణే, మన హైదరాబాద్ Hmm. అండ్ అహ్మదాబాద్ కూడా దాంట్లోకి వచ్చినాయండి. సో ఇప్పుడు 8 సిటీస్కి 50% ఆఫ్ హెచ్ఆర్ఏ అన్నది ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉందండి. ఉంది. సో ఇదొక మంచి నిబంధన అమెండ్మెంట్. అమెండ్మెంట్ అండి. తర్వాత ఎంప్లాయీస్ వరకు వచ్చేసరికి మీల్స్ బెనిఫిట్ అన్నట్టు ఉందండి. మీల్స్ బెనిఫిట్, మీల్స్ కార్డ్స్ ఇంతకుముందు 50 రూపాయల వరకు నోట్, ఇట్ ఈస్ నాట్ ఎ పెర్క్విజిట్ అన్నది ఉంది. దాన్ని ఇప్పుడు 200 చేశారు, కొంచెం పెంచారు. అట్లాగే కార్ పెర్క్విజిట్ ఉంటే ఇప్పుడు 10,000 పెర్ మంత్ వరకును ఇట్ ఈస్ అలౌడ్. ఓకే. తర్వాత షేర్ బైబ్యాక్స్ ఉన్నాయండి. ఒకవేళ షేర్స్ కానీ వెనక్కి కొంటే ఇంతకుముందు దాన్ని డివిడెండ్గా ట్రీట్ చేసి అదర్ ఇన్కంలో ట్యాక్స్ చేసేవారు. దాన్ని ఇప్పుడు ఏం చేశారు అంటే దాన్ని క్యాపిటల్ గెయిన్స్లోకి తీసుకొచ్చారు. సో తర్వాత మరొకటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఒకటి ఉందండి. ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఈ ట్యాక్స్ రేట్ అన్నది పెంచారండి. 0.02 ఉండేది ఫ్యూచర్స్లో, దాన్ని ఇప్పుడు 0.05 చేశారు. అలాగే ఆప్షన్స్లో 0.1% నుంచి ఇప్పుడు 1.15% చేశారండి. ఓకే. సో దోస్ ఆర్ ద చేంజెస్ ఇన్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT. ఓకే, అంతే. తర్వాత టీసీఎస్ రిలేటెడ్లో ఇప్పుడు కామన్గా రేట్ ఓవర్సీస్ టూర్స్కి, LRS రెమిటెన్సెస్కి ఇప్పుడు స్టాండర్డ్ టు ఒక 2% చేశారండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వరకు వస్తే సార్, ఎంప్లాయీస్, అదర్ ఇండివిజువల్స్ అంటే ఎవరైతే ITR 1 and 2 ఫైల్ చేస్తుంటారో వాళ్ళకి డ్యూ డేట్ వచ్చి 31st జూలై డ్యూ డేట్ అండి. ఓకే సార్. బిజినెస్ పీపుల్ ఉంటారుగా, బిజినెస్ పీపుల్కి అంటే ఎవరికైతే ట్యాక్స్ ఆడిట్ ఉండదో వాళ్ళు 31st ఆగస్ట్ వరకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇదొక చేంజ్ మనకి న్యూ ట్యాక్స్లో తీసుకొచ్చారండి. టోటల్గా సార్, మీరు 3 దశాబ్దాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్గా. ఏది నిజంగా ప్రజలకి ఉపయోగపడే ఇది బాగుంది నిజంగా వీటన్నిటిలో కల్లా, అమెండ్మెంట్ అన్నింటిలో కల్లా ఈ పాయింట్ నాకు నచ్చింది అని అంటే ఏం చెప్తారు? మెయిన్లీ ఏంటంటే అండి, ఫస్ట్ ప్రజలకి ట్యాక్స్ అంటే ఏంటి అన్నది అవగాహన ఉండాలి. అదో భూతంలాగా ఉంటే దాని దగ్గర కూడా పోరు. ఇంతకుముందు చూసుకుంటే జిఎస్టీ అంటే పెద్ద భూతంలాగా క్రియేట్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తే జిఎస్టీ అనేది ప్రతి ఒక్కటి వెళ్ళి హ్యాపీగా కడుతున్నాడు. దానివల్ల మనకి ట్యాక్స్లో కూడా జిఎస్టీ రెవెన్యూ అనేది చాలా పెరిగింది. ఎందుకు పెరిగింది? బికాస్ ఆఫ్ ద కంప్లైంట్స్. ఇంతకుముందు ఏముండేది, పని ఎలాగ ఎగ్గొడదామని చూసేవారు. దానివల్ల మీకు ట్యాక్స్ అనేది తక్కువ వచ్చేది. ఓకే. కట్టినోడు కట్టేవాడు, కట్టినవాడు రాజాగా బతికేవాడు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కడికి అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు కట్టాలి, కాంప్లైంట్స్లోకి వచ్చారు. ఒకదానికి అనుబంధం ఏర్పడింది. అంటే ఒక దగ్గర జిఎస్టీ ఉంటే ఇంకో దగ్గర ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కంబైన్డ్ అయినాయి. దానివల్ల ఈ కాంప్లైంట్స్ అన్నది పెరిగి ప్రజల్లో కూడా అవగాహన వచ్చి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మోర్ కంప్లైంట్స్ టు ట్యాక్స్ చేస్తున్నారు. కాబట్టి మీకు ట్యాక్స్ రెవెన్యూస్ అనేది పెరుగుతున్నాయి. ఓకే సార్. ఇంకోటి సార్, అంటే పాన్ కార్డుకి సంబంధించి చూసుకున్నట్టయితే కొంతమంది పాన్ కార్డు మీద కూడా కొంచెం ఏదో సౌలభ్యం అట్లా చేశారని చెప్తున్నారు. ఈ యొక్క అమెండ్మెంట్లో, ఈ యొక్క కొత్త నిబంధనలో పాన్ కార్డుకి సంబంధించి ఏమన్నా వాళ్ళు ఇచ్చారా? అంటే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు కదా సార్? ఏమీ లేదండి, ఏమీ లేదు. అంటే అదే సులభతరం చేస్తున్నారు. అంతగా ఎక్కడ డిజిటల్ చేస్తున్నాడు, క్రియేట్ చేస్తున్నాడు, ట్రాన్స్పరెన్సీ చేస్తున్నాడు, పారదర్శకత. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు అవగాహన వస్తున్నది, ఇది ఎందుకు ఏంటి అన్నది అవగాహన వస్తుంది. కాబట్టి ఓకే, వాళ్ళు హ్యాపీగా దాన్ని కంప్లై చేస్తున్నారు. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు క్యాష్ డిపాజిట్స్ ఉంటాయండి, క్యాష్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ఉంటాయి కదా. దానికి పాన్ అన్నది మ్యాండేటరీ
ఫర్ అగ్రిగేట్ క్యాష్ డిపాజిట్ ఆఫ్ 10 lakhs ఆర్ మోర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఇంతకుముందు ఏంటంటే ఇట్ ఈస్ అప్ టు 50,000 ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్ వాస్ మేడ్ 10 lakhs. ఇప్పుడు క్యాష్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ఉన్నాయి కదండి. ప్రస్తుతం ఏముంది అంటే ముందు ప్రీవియస్ ఇయర్లో ఏముండేదంటే 50,000 పెర్ ట్రాన్సాక్షన్. 50,000 పెర్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానికి ప్యాన్ అన్నది కంపల్సరీ ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేశారు అంటే 10 lakhs అండ్ అబోవ్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఇఫ్ ఎనీ క్యాష్ డిపాజిటెడ్ ఓకే ప్యాన్ ఈజ్ కంపల్సరీ. అది ఒక చేంజ్ తీసుకొచ్చారండి. ఓకే. తర్వాత ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్. ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్లో ఇంతకుముందు ఏంటంటే 10 lakhs వరకు ప్యాన్ ఉండేదండి, దాన్ని ప్యాన్ కంపల్సరీ ఉండేదండి. ఇప్పుడు దాన్ని 20 lakhs వరకు చేశారు. ఇమ్మూవబుల్ ట్రాన్సాక్షన్స్ కొన్నా అమ్మినా కూడా ప్యాన్ అన్నది మ్యాండేటరీ ఉండేది, ఇప్పుడు దాన్ని 20 lakhs చేశారండి. సార్ తర్వాత మోటార్ వెహికల్స్ కొన్నప్పుడు ఏనే మోటార్ వెహికల్ మోర్ దాన్ 5 lakhs ఉన్నప్పుడు ప్యాన్ అన్నది కంపల్సరీ అండి. ఓకే. అలాగే హోటల్ అండ్ రెస్టారెంట్లో వెళ్తాం కదండి, హోటల్ అండ్ రెస్టారెంట్లో పేమెంట్స్ చేస్తాం కదా, దానికి ముందున్న ఇదేంటంటే 50,000 పర్ ట్రాన్సాక్షన్ ఉంటే దాన్ని ఇప్పుడు 1 lakh చేశారండి. సో 1 lakh అండ్ అబోవ్ దానికి ప్యాన్ అన్నది కంపల్సరీగా మనం చూపించాలి. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్లో ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, అలాంటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ప్రీమియం ప్యాన్ అన్నది కంపల్సరీ చేశారు. ఎంతముందు అంటే 50,000 ప్రీమియం థ్రెషోల్డ్ ఉండేదండి, దానికి ప్యాన్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రీమియం అమౌంట్ ప్యాన్ ఈజ్ కంపల్సరీ. అలాగే అన్లిస్టెడ్ షేర్స్, ఈ అన్లిస్టెడ్ షేర్స్ పర్చేజ్ చేసినా కూడా లేదంటే సేల్ చేసినా కూడా అన్లిస్టెడ్ షేర్స్ దీంట్లో ప్యాన్ అన్నది కంపల్సరీ అండి. సార్ నిజంగా అద్భుతంగా, అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి ఎలాంటి కొత్త నిబంధనలు వచ్చాయని కూడా చాలా చక్కగా మా ప్రేక్షకులకు వివరించారు. దాని తర్వాత కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ మా ప్రేక్షకుల తరపు నుంచి. నార్మల్గా అంటే మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ కొంతమందికి ఉంటుంది. అంటే ఎంత సంపాదన ఉన్నోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అంటే కామన్ మ్యాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత సంపాదన ఉంటే ఇక్కడి నుంచి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఒక సంవత్సరానికి. ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజిమ్లో అయితే న్యూ రిజిమ్గా తీసుకుంటే, న్యూ రిజిమ్గా కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అప్ టు 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదండి. అంటే 12 lakhs వరకు కూడా వాళ్ళు కట్టక్కర్లేదండి. అంతకు ముందు ఎంత ఉందండి? ముందు న్యూ ట్యాక్స్ రిజిమ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే అప్ టు 7 lakhs వరకు ట్యాక్స్, 7 లక్షలు దాకా ఉంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే సార్, సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల సామాన్య ప్రజలకి ఏం ఉపయోగాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైమ్లీ సబ్మిట్ చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఉదయం ఒక ఇల్లు కొనుక్కుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు, దానికి లోన్ కావాలి. లోన్ కావాల్సి వచ్చినప్పుడు ఇది ప్రూఫ్గా వాళ్ళు తీసుకొస్తారు, చూస్తారు వీడు కరెక్ట్గా ఉన్నాడు. దే విల్ గివ్ ద లోన్ శాంక్షన్ ఈజీలీ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఒక ఇల్లు కొంటున్నాడు, పెద్ద ఇల్లు కొంటున్నాడు, దానికి ఒక 10 లోన్ కావాలి. లోన్ కావాల్సి వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ప్రూఫ్గా తీసుకుంటారండి. రెండోది అట్లాగే ఇప్పుడు వీసా వెళ్తాడు, అమెరికా ట్రావెల్ చేయాలి. అమెరికా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాడా లేదా అన్నది ప్రూఫ్గా చూస్తారు. అదొక ఇదండి. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అని ట్యాక్స్ డిడక్ట్ చేస్తారండి. ఇప్పుడు ఎంప్లాయీస్ దీంట్లో ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. తర్వాత ఈవెన్ హౌస్ పర్చేస్ దీంట్లో కూడాను సేల్లో కూడా ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. ఈ ట్యాక్స్ డిడక్షన్ మళ్ళీ వెనక్కి క్లెయిమ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నది కంపల్సరీగా ఫైల్ చేయాలండి. తర్వాత ఒకసారి కొన్ని బిజినెస్ మ్యాన్ ఉంటారండి. ఈ బిజినెస్ మ్యాన్ ఏంటంటే ఒక సంవత్సరం లాస్ రావచ్చు, ఒక సంవత్సరం ప్రాఫిట్ రావచ్చు. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒకే ట్యాక్స్ కట్టాడు, లాస్ వచ్చినప్పుడు
ఇయర్ లాస్ వచ్చింది మరి ఏంటి పరిస్థితి? పరిస్థితి అండి. ఈ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఈ లాస్ తలకు ఇంపాక్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్లో దాన్ని క్లెయిమ్ చేసుకుంటాడు. ఓకే, మంచిది. సో దాని అదొక బెనిఫిట్ ఉంది, బెనిఫిట్ ఉన్నదండి. తర్వాత ఈ రిటర్న్స్ టైం టు టైం ఫైల్ చేయడం వల్ల ఈ కెన్ అవాయిడ్ పెనాల్టీస్. ఫైల్ చేయకపోతే పెనాల్టీస్ వేయాలి, ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, రిటర్న్స్ ఫైల్ చేశాడు, ఈ పెనాల్టీస్ నుంచి మంచిది, ఆయన పెనాల్టీస్ కట్టక్కర్లేదు. తర్వాత ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి ఉందండి. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ 80D, దీంట్లో ఈ 25,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఈ 25,000 వరకును ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో హీ కెన్ క్లెయిమ్ ద బెనిఫిట్ అండి. ఓకే, అది టోటల్గా అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల సామాన్య ప్రజలకి చాలా ఉపయోగాలు ఉన్నాయంటారు. అవునండి. జిఎస్టీకి సంబంధించి కూడా ఉంది, 18% జిఎస్టీ అని చెప్తున్నారు. ఇది కూడా ఆదాయ పన్నులోనే ఇది వస్తుందండి, లేకపోతే ఇది సర్వీసు? ఇది అంటే మనకి ట్యాక్స్లో టూ సిస్టమ్స్ అండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ రెండోది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ. మీరు చూసుకుంటే అండి మీకు 2010 ఆ టైంలో మీకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సో మెనీ ట్యాక్సెస్ ఉండేవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్ట్రై, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ అయిన తర్వాత ఏపీ స్టేట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్లో సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, మళ్ళీ స్టేట్, తర్వాత సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇంత గందరగోళం ఉండేదండి. ఇవన్నీ కలుపుకుంటే 30% అట్లా పైన ఉండేదండి. అన్ని ట్యాక్స్లు కలిపితే మీకు 30% అబోవ్ వస్తుంది. ఇప్పుడు ఏమైందండి, మొత్తం అంతా తీసుకొచ్చి మొదట్లో ట్యాక్స్ 4 ట్యాక్స్ లెవెల్ పెట్టారు. దాని తర్వాత స్లోగా ఏంటంటే కాంప్లైన్స్ ఎప్పుడైతే పెరిగిందో 2 చేసి పడేశారు, 2 ట్యాక్స్ స్లాబ్స్. తర్వాత మీకు మొన్న మీరు లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు, దీన్ని జిఎస్టీ రేట్లను కూడా తగ్గించారు. అది ఎందుకు పాసిబిలిటీ అయింది, కాంప్లైన్స్ పెరిగింది, జిఎస్టీ పేమెంట్స్లో కాంప్లైన్స్ పెరిగింది. ఇంతకుముందు ఏంటంటే కట్టేవాడు లేనివాడు హ్యాపీగా రాజాగా బతికేవాడు, ఎవరో వస్తే పట్టుకుంటే కట్టేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ప్రతి ఒక్కడు వెళ్తున్నాడు హ్యాపీగా కట్టేస్తున్నాడు, వాడు బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు. దానివల్ల ప్రభుత్వానికి కూడాను ఆదాయం పెరుగుతున్నది, ప్రభుత్వం కూడా మంచి మంచి పనులు చేయగలుగుతుంది. ఓకే, మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టము ఇవంతా మీకు ఈవెన్ రైల్వేస్లో చూస్తే మొత్తం దెర్ ఇస్ ఎ రీవ్యాంప్. మీకు బోగిలు కానీ ఇవి కానీ కొత్త న్యూ టెక్నాలజీ తీసుకొచ్చారు. న్యూ టెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా. ఇండియాలో తయారు చేసిన టెక్నాలజీ మేబీ బయట అవుట్ సైడ్, బట్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. మనమే తయారు చేసుకుంటున్నాం. అంటే దానివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది అంత బలోపేతమైంది మీరు కట్టిన ట్యాక్సుల వల్లే. అవును, అంతే. మీరు చూస్తే గమ్మత్తు, మీకు ట్రైన్ 150 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతుంది. వి నెవర్ థాట్ ఆఫ్ దట్. అసలు మన ఊహగా ఊహించలేం కదా 150 కిలో ఎట్లా పాసిబుల్ అది? బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఇంప్లిమెంటెడ్ ఇన్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది రైల్వే కోచెస్. అంటే మీరు ఎంత చెప్పినా కానీ సార్, బ్లాక్ మనీకి సంబంధించి బ్లాక్ మనీ వల్ల చాలామంది వాళ్ళు సంపాదించిన డబ్బులు లేకపోతే బ్లాక్ మనీగా ఉండటం అనేది చాలామంది కూడా, గవర్నమెంట్స్ కూడా చాలా రోజు చెప్తుంది, ఎక్కడైతే ఉందో దేశ విదేశాలలో ఎక్కడో బ్లాక్ మనీ దాచుకొని మన దేశంలో ఉంటూ వేరే దేశాల్లో దాచుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఏం చెప్తారు సార్? బ్లాక్ మనీ అన్నది ఇంతకుముందు ఎక్కువగా ఉండేదండి. ఈ బ్లాక్ అన్నది కూడా ఇప్పుడు వైట్ అయిపోతూ వస్తుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీకు మళ్ళీ చెప్పిందా ట్యాక్స్ కాంప్లైన్సెస్ వీటిలోనే చేసినప్పుడు, ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు అంటే వాడు అక్కడ ట్యాక్స్ సేవింగ్ చేద్దానికి కొంత సేల్ చూపించేవాడు కాదు. అలాగే రా మెటీరియల్కి వాడు తీసుకున్న రా మెటీరియల్కి క్యాష్లో మేనేజ్మెంట్, ఈ క్యాష్ మేనేజ్మెంట్ ఇంతకుముందు ఎక్కువ అవుతుండేది. ఇప్పుడు నా ఒపీనియన్ పూర్తిగా తగ్గిపోయింది. డిజిటల్ వచ్చింది. ఇప్పుడు మనం పెరుగు ప్యాకెట్ కొన్నా కానీ లేకపోతే ఇంకోటి కొన్నా కానీ, ఒక సిగరెట్ ఇంకోటి ఏదో కొన్నా కానీ మనం డిజిటలే చేస్తున్నాం. ఇప్పుడు నా తలక అంటే నేను ఆల్మోస్ట్ ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసి చాలా సంవత్సరాలు అయింది. ఎందుకు అంటే ప్రతి పేమెంట్ ఫోన్ మీద అవుతుంది. ఫోన్ మీద చేస్తున్నాం, ఇంకెందుకు?
మీకు కూరగాయలు కొనాలి, 10 రూపాయలు కూరగాయ కొనాలి అంటే ఫోన్పే అది ఆమె స్కానర్ చూపిస్తుంది, మనం పెడుతున్నాం. ఎంతకన్నా మీకు ఇంకొక న్యూస్ చెప్పనా, అడుక్కునే వాళ్ళు వచ్చారండి. అవునండి. డబ్బులు చేంజ్ లేవురా అంటే వాడు స్కానర్ చూపిస్తున్నాడు, తీసుకోండి అండి అని చెప్పి. అంటే వాళ్ళు కూడా డిజిటలైజ్ అయిపోతున్నారు. దానివల్ల ఏమైపోయిందండి, క్యాష్ ముద్రణ ఖర్చు తగ్గిపోయింది, ఓకే, క్యాష్ క్యారీయింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు మరి నల్లధనం అంటే ఎక్కడ పెట్టుకుంటాడండి? అంటే నాకు తెలిసింది సార్, సినిమాల్లో ఉంటారు సింగపూర్లు లేకపోతే యూకేలోనో యుఎస్లోనో తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లో 100 కోట్ల రూపాయలు దాచుకుంటున్నారు అని చెప్పి మనం చెప్తాం. నిజంగా సినిమాలో చెప్పినట్టు దాని మీద నేను చెప్పలేనండి, కామెంట్ చేయలేను. బట్ ఏంటంటే మ్యాక్సిమం అన్నది క్యాష్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే తగ్గిందో, ట్రాన్సాక్షన్లో మీకు ఇది ఎప్పుడైతే వచ్చిందో, అంటే క్లారిటీ, అంటే మీకు ప్రతి ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంక్ అవుతున్నది. క్యాష్ క్యారింగ్ అనేది ఎక్కడ క్వశ్చనే రావట్లేదు. ఇప్పుడు ఎవరిదైనా 10 లక్షలు ఉన్నది అంటే వాడు దాన్ని బ్యాంకులో వేయాలంటే చాలా కష్టం ఇప్పుడు, ఇంతకుముందులా కాదు. దానివల్ల ఏంటంటే స్లోగా క్యాష్ వాడకం అనేది తగ్గింది. క్యాష్ వాడకం ఎప్పుడైతే తగ్గిందో దీనికి కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది స్లోలీ. అంటే ఈ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్లో బ్లాక్ మనీ అన్నది తగ్గుతుంది, ఉంటే ఎక్కడో ఉండొచ్చు కాక, కానీ దాని తలక సివిరెన్స్ అనేది తగ్గిందని నా ఉద్దేశం. ఇప్పుడు ఎవరి దగ్గర నన్ను క్యాష్ మార్చాలి, ఇది చేయాలి అంటే, ఓ పక్క ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇప్పుడు స్ట్రిక్ట్గా ఇదవుతున్నాయి. దానివల్ల మీకు ఏమంటుంటే క్యాష్ క్యారింగ్ అన్నది తగ్గింది. ఇప్పుడు నేను ఏదైనా ఉన్నాయి లేదని పూర్తిగా నేను చెప్పను, దేర్ మే బి ట్రాన్సాక్షన్స్ బట్ కేమ్ డౌన్ డ్రాస్టికలీ, మేబీ అండి. అంటే ఒక్కసారి దేశాన్ని మొత్తం మార్చడం ఎవతరం కాదు, బట్ దెర్ ఇస్ ఏ ఇంప్రూవ్మెంట్, దెర్ ఇస్ ఏ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ సిస్టమ్ అని నేను అంటాను. ఓకే సార్. సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను లాస్ట్ అండ్ ఫైనల్గా. అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ గురించి అంతా చాలామంది మంచిగానే బాగానే చెప్తారు. అంటే ఒక వ్యక్తి ముఖ్యమా, దేశం ముఖ్యమా అంటే మీరు ఏం చెప్తారు? అంటే కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్లో ఎంత సంపాదిస్తున్నారు మీరు, దీన్ని మనం ఎలా చూపించుకోవచ్చు, ఎలా చూపించవచ్చు, ఇదా అట్లా కూడా కొంతమంది ఒక కామెంట్ ఉంది వాళ్ళ మీద. అంటే ఇది నిజమేనా, లేకపోతే వచ్చిన వాటిని మనం గవర్నమెంట్కి తెలియకుండానో లేకపోతే సరి చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు అని చెప్పి కూడా ఒక కామెంట్ ఉంది. దీని మీద మీరు నిజాయితీగా ఏం చెప్తారు? చార్టెడ్ అకౌంటెంట్ అన్న అతను ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆయనకున్న క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ దీంట్లో ఆయన ఏం చేశాడు అంటే, ఎవరైనా వస్తే వాళ్ళకి ట్యాక్స్ ఎలా కంప్లై చేయాలి, దాన్ని ఇది చేసుకోవాలి. ట్యాక్స్ ప్రొవిజన్ ఇప్పుడు ఉందండి, దాన్ని వాళ్ళకి తెలియదు. సపోజ్ హెచ్ఆర్ఏ ఉంది, అది క్లెయిమ్ చేయడం తెలియదు. అది క్లెయిమ్ చేసి దాన్ని ఎంత ట్యాక్స్ కట్టాలో అన్నది క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు కంప్లైంట్ పార్ట్లో. ఇప్పుడు వెళ్ళి అంతకుమించి వేరే ఇది చేద్దానికి అన్నది చార్టెడ్ అకౌంటెంట్కి ఎటువంటి స్కోప్ ఉండదు. ఓకే, యాజ్ పర్ ట్యాక్స్ ప్రొవిజన్స్ he will guide on how to file the returns and how to show the books of account as per the provisions. అంత మించి, ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రతిదీ కూడాను డిజిటల్ అయిపోయినది మీకు రిటర్న్స్ కానీ ఏది కానీ. సో దాచడానికి అన్నది ఎక్కడ ఉండదండి, ఏముండదు. ఓకే, అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఇది చేసుకొని నాన్ చార్టెడ్ అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంట్ అన్నట్టు చేయడు. ఎందుకంటే మాకు ఇన్స్టిట్యూట్లో చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉంటాయండి. మేమేమైనా చేసినా కూడా ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది. సో మేము అట్లా అంటే ఏ చార్టెడ్ అకౌంటెంట్ అట్లాగా రాంగ్ ఇది అయితే చేయడు, రాంగ్ అడ్వైజెస్ ఇవ్వడు. ఓకే, ట్యాక్స్ ప్రొవిజన్స్లో ఉన్నది వాడికి బెనిఫిట్ అయినప్పుడు దాన్ని చెప్తాడు. కానీ కొంతమంది ఏంటంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, వాళ్ళు దే మిస్లీడ్ ద క్లయింట్ని మిస్లీడ్ చేస్తారు. సార్ ఇలా చేద్దాం సార్, మనం ఇలా కూడదు, మనకి ఇలా మిగులుతుంది, మనం ఎందుకు కట్టాలి, ఇవన్నీ మిస్లీడ్ చేస్తుంటారండి. ఓకే, అయితే ఈ దీంట్లో కూడా అండి మన నిర్మలా సీతారామన్ గారు, ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ టు హర్. అమ్మాయి ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజంలోని ఇప్పుడు పాత దీనికి డిఫరెన్స్ ఏంటంటే, పాత రిజంలో మీకు డిడక్షన్స్, ఇన్వెస్ట్మెంట్ డిడక్షన్స్ ఉన్నాయండి, సెక్షన్ 80 డిడక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఎంతమంది ఏం చేసేవారు అంటే,
అది నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు క్లెయిమ్ చేసేవారు. అది ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్గా ముందు వెళ్తుండేది. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రీజంలో అది లేదు. ఇప్పుడు పాత దీంట్లో కూడా ఇప్పుడు దాన్ని చాలా టైట్ చేశారు. అంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్టికులర్స్ దాన్ని చాలా టైట్ చేశారు. అంటే ఆ దీంట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి అక్కడ కూడా అరెస్ట్ అయిందండి. సో నా ఉద్దేశంలో ఏంటంటే సిఏ అన్నతను చార్టెడ్ అకౌంటెంట్ అతను హీ విల్ హెల్ప్ ది ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఫైలింగ్ ద రిటర్న్స్, ఇన్ గైడింగ్ దెమ్, in giving the financial advices for his benefit of his business. ఓకే సార్, ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు వచ్చిన ఏదైతే 1961 చట్టం ఏదైతే గుడ్ బై చెప్పి కొత్త చట్టం వల్ల దీని మీద మీరు సాటిస్ఫైగా ఉన్నారా? అంటే సంతోషకరంగా ఉందా, ప్రజలకు ఉపయోగకరంగా ఉందంటే ఏం చెప్తారు? అదేనండి 2025 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సులభతరం చేశారు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చేశారు. సెక్షన్స్ ఏదైతే అన్ని తీసేసి రిడెండెంట్ సెక్షన్స్ తగ్గించి నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తగ్గించారు. ఇంకా దానివల్ల మీకు ఏమవుతుందంటే ప్రజల్లో కూడాను వాళ్ళకి అర్థమవుతుంది, ఆహా ఇది ఇన్కమ్ ఉంది, దీని మీద నేను ట్యాక్స్ కట్టాలి, కట్టేస్తారట. ఓకే, ఇంకా ఫ్యూచర్లో వీటిలో ఏదైనా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఏదైనా మీరు గ్రహించారా? అలాంటిది ఏదైనా ఇంకా సెక్షన్స్ ఏదైతే ఉన్నాయి మిగతా వాటిల్లో? నా ఉద్దేశంలో చాలా చాలా కష్టపడి ఈ కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. దీంట్లో చాలా వరకు కవర్ చేశారు, మ్యాక్సిమం కవర్ చేశారు. ఓకే సార్, ఒకటే ఫైనల్గా 2000 ఏదైతే 47కు సంబంధించి వికసిత్ భారత్ అంటున్నారు. అంటే భారతదేశం ఆర్థిక శక్తిగా 2047 కల్లా ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది, నంబర్ 1 పొజిషన్లో ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. పరిస్థితి నిజంగా అలాంటి అవకాశం ఉందా? అంటే ఒక ఆర్థిక నిపుణులుగా మీరు ఏం చెప్తారు? మంది ఇండియన్ ఎకానమీ అండి, మంది ఒకప్పుడు 10th పొజిషన్ ఉండేదండి. ఆ 10th పొజిషన్ తర్వాత బికాస్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండియా, మంది 10th పొజిషన్ నుంచి జీడిపి అనేది మనం 4th పొజిషన్కి వచ్చామండి. అంటే వరల్డ్లో కంట్రీస్లో మనం 4వ స్థానంలో ఉన్నామండి. దాన్ని ఇంకా ముందుకి మూడో పొజిషన్ కూడా వెళ్ళబోతున్నామండి. ఓకే, కాబట్టి ఆర్థికంగా భారత్ ఎదుగుతున్నదండి. ఇదంతా ఎట్లా వస్తున్నది అంటే మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను ఇన్కమ్ లెవెల్ అన్నది కూడా పెరిగిందండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ జీడిపి అనేది పెరుగుతున్నది. ఓకే, డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. ఎందుకంటే 2047లో కల్లా భారత్ నెంబర్ 1 ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుందాం, భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళాలని కోరుకుందాం. నిజంగా ఈ కొత్త ట్యాక్స్ విధానాలు, దాంతోపాటుగా దాంట్లో ఉన్న మెలకువలు, దాంతోపాటు కామన్ ఆడియన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్, దాంతోపాటు వాళ్ళకున్న అనుమానాలకి చక్కని సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.